ఎకరం పోడు భూమిలో ఓ గిరిజన రైతు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడులో జరిగింది. దుబ్బతండ గ్రామానికి చెందిన గూగులోతు లాలి సరోజ అనే మహిళా రైతులు పోడు భూమి 5 ఎకరాల్లో పత్తి చేను సాగు చేశారు. ఈ నేపథ్యంలో పంటలను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారని బాధిత మహిళా రైతులు ఆరోపించారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో ఫారెస్ట్ అధికారులు పత్తి పంటను ధ్వంసం చేశారు. పత్తి చేనులకు వెళ్లిన పోడు రైతులు గుగులోతు లాలి తేజావత్ సరోజ చూసి బోరున విలపించారు. గతంలోనూ తాము సాగు చేసుకుంటున్న భూమిని ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పేరుతో తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు తాము సాగు చేసుకుంటున్న భూమిలో మాత్రమే సాగు చేసుకోవాలని హుకుం జారీ చేశారని వాపోయారు. తమపై కేసులు కూడా నమోదు చేశారని, చివరికి జైలుకు కూడా పంపించారని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు చెందాల్సిన భూమిని అధికారులు లాక్కుంటే తామెలా బతకాలనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ అంజలి. ఈ పోడు భూముల రగడ ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ గ్రామాల్లో మాత్రం గత 5-6 సంవత్సరాలుగా ఈ పోడు భూముల వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అనేక వందల మందిపై కేసులు పెడుతున్నప్పటికీ కూడా ఈ పోడు భూముల వివాదాలు మాత్రం సద్దుమనటం లేదు. మరోవైపు 2005కు ముందుగా ఏదైతే పోడు భూములు సాగు చేసుకున్నారో వారికి అప్పటి ప్రభుత్వ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు అనేక మంది కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇంకా పోడు భూముల సమస్యను మాత్రం ఆ ప్రభుత్వాలు పరిష్కరించే పరిస్థితులు కూడా కనిపించలేదు. దీంతో గిరిజన గిరిజనేతర గ్రామాల్లో కూడా పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు కూడా ఈ తరహా వివాదాలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు ప్రాంతం బీట్ పరిధిలోని పోడు భూముల వివాదం నెలకొంది. దుబ్బతండ గ్రామానికి చెందిన ఒక గిరిజన కుటుంబం పూర్తిగా గత 10-15 ఏళ్లుగా ఈ పోడు భూములపై సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో పలుమార్లు అటవీ శాఖ అధికారులు సిబ్బంది ఈ సాగు చేసుకుంటున్న పంటలపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. కేసులు కూడా నమోదు చేశారు. జైలుకు కూడా వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు చెప్తున్న దానికి గిరిజన రైతులు చెప్తున్న దానికి పొంతలేని పరిస్థితి ఉంది. గిరిజన రైతులు మాత్రం తాము 10 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, ఒక్కసారిగా అటవీ శాఖ సిబ్బంది తాము పత్తి పంటను ధ్వంసం చేశారని, తమకు ఉపాధి లేకుండా చేశారని కన్నీటి పర్వతమై ఆరోపించిన పరిస్థితి. మరోవైపు అటవీ శాఖ అధికారులు అంటే FRO LA చెప్తున్న పరిస్థితి బట్టి పరిశీలిస్తే మాత్రం తాము గతంలో పట్టాలు ఇచ్చామని, అయితే ఇంకా కొంత అటవీ శాఖకు సంబంధించిన ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో ఎవరు వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా, హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా ఈ గిరిజనులు సాగు చేస్తున్నారని, దీంతో తమ సిబ్బంది ఆ పత్తి పంటను తొలగించడం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనా ఉన్నతాధికారులు ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే పోడు భూముల వివాదాలు ఉన్నాయో వాటిపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టి హక్కుదారులకు పట్టాలు ఇప్పించి మిగతా ఫారెస్ట్ భూమిని కూడా రిజర్వ్ దానికి ఫెన్సింగ్ వేసి ఒక కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేయని పక్షంలో మాత్రం ఇటువంటి తరహా వివాదాలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఆ సమన్వయంతో కోఆర్డినేషన్ చేస్తూ పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితం మాత్రం ఆశించిన మేరకు కనిపించడం లేదు. అంజలి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్. దుబ్బతండ రేగంపాడు పంచాయతీ అండి. నా భూమి ప్లాటేషన్లో ఒక 4 ఎకరాలు నేను కొట్టుకున్న సర్వీస్ చేయటానికి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ప్లాటేషన్ పెడితే, నీ భూమి ఒకదాని కోసం ఆలోచిస్తే 20 ఎకరాలు ఆగేటట్టు ఉందమ్మా, ఒక మూలాకి చూపెడతా అన్నారు సార్. ఆ రోజు నన్ను ఫారెస్ట్ వాళ్ళు రామారావు సారు, సిద్ధార్థ సారు, చనిపోయిన శ్రీనివాసరావు సారు. అప్పుడు కాడ వచ్చి నేను బాగు చేసుకొని బతుకుతున్నా. దీని మీదనే కేసు పెట్టారు నా మీద, కోర్టుకు పోతున్నా. ఇప్పుడు వచ్చిన అధికారులు శివ సారు, రేంజరు, బీట్ ఆఫీసరు వీళ్ళందరూ కలిసి నోటీస్ ఇవ్వటం, నేను కోర్టుకు పోయటం. ఈ భూమిలోనే నా మీద అరెస్ట్ చేశారు సార్. పోయిన సోమవారం నేను జైలుకి వెళ్ళిపోయినా. నేను లేక చూసే నిన్న సాయంత్రం 5 గంటలకి వచ్చి నా పత్తి చేనుకి అందరి
అందరు కలిసి పీకేశారు సార్ వాళ్ళు వచ్చి. మా ఆయన హెల్త్ బాగలేదు, ట్యాబ్లెట్ వేసుకున్నా బాగు చేసుకుంటున్నాం. మాకు వరకలు లేదు, టాటర్ లేదు, గుద్దెలతో తోవి మేము పత్తి చేను వేసుకుంటున్నాం సార్. అందరు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి నేను ఒక 60-70 ఏళ్ళు పెట్టుబడి పెట్టిన సారు. చేతికి వచ్చే పంట కూడా ఒక 80-70 ఏళ్ళు వచ్చాయి. ఇక మా పిల్లలు మేము మాకు బతుకు తెరువు ఇదే. ఈ పంటని ఇట్లా ఆగం చేశారు పారశోళ్ళు. ఇక నేను నా పిల్లలు మేము అందరు రోడ్డు మీద మందు దాగైనా చేస్తాం. ఇంతవరకే నాకు ఓపిక. శ్రీనివాస్ సార్ బతికి ఉన్నప్పుడు 4 ఎకరాల భూమి పోయింది. అది పోయినప్పుడు అటు స్టెచ్లో పోయినప్పుడు అటు వేసుకోండి అమ్మ, ఒక చివరకుండా ఉందని ఇటు చూపించండి, ఇటు చివరకుండా మీరు నరుకోండి అని చూపించండి. 10 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 10 క్వింటాలు పత్తి పండిస్తాను. నేను కోర్టు కేసు అయింది, కోర్టు కేసు తిరుగుతున్నా. జైలుకు పోయి చూసి జైలుకు పంపించి నా పత్తి చేను మొత్తం ఈ రకంగా బీకారు సార్. దయచేసి నాకు ఒక గుంట భూమి కూడా లేదు. నాకు ఎక్కడ ఉంటే ఆ భూమి లేకపోండి. నాకు ఒక చెంటు కూడా లేదు. నాకు కూలి బతుకున్నది. నాకు కూలి ఎక్కడ చేశారు సార్. నాకు జైలుకు పంపించి ఇది మొత్తం నాశనం చేశారు. లేదు ఈ గొప్ప కూలేమో చేశారు. మొత్తం బిగిపోయి 60 ఏళ్ళు పెట్టిన దీంట్లో పంట 60 ఏళ్ళు పెట్టి 60 పైసలు లేకుండా జైలుకు పంపించి మొత్తం నాశనకాలం చేశారు. నా పంటని 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. ఒక్క చెట్టు కూడా లేకుండా బిగినది, ఒక్క చెట్టు కూడా లేదు. మొత్తం నాశనం చేస్తున్నారు సార్. మా పంట మొత్తం 60 ఏళ్ళు పెట్టి 60 పైసలు కూడా లేకుండా చేస్తున్నారు. ఒక్క గుట్ట భూమి కూడా లేదు నా పేరు మీద. ఒక చెట్టు కూడా ఇళ్ళ స్థలమే ఉంది. ఒక గుట్టలో కూడా చారు చేసి 10 సంవత్సరాల నుంచి బతుకుతున్నా నేను. సంవత్సరానికి 10 క్వింటాలు పత్తి పండి సార్. మీరు దయచేసి నాకెళ్ళి చూసి ఒక గుట్ట భూమి లేదు నాకు. నేను ఏం చేయాలో మీరు దయచేసి నాకెళ్ళి న్యాయం చేయండి. శ్రీనివాస్ సార్ బతికి ఉన్నప్పుడు